పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ను దెబ్బకు దెబ్బ కొట్టాలని భావిస్తున్న భారత్ ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్య చర్యలు పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పాక్తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడమే కాకుండా పాక్ అధికారులను వెనక్కి పంపించింది, వీసాలను రద్దు చేసింది, సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. భారత్ కీలక నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరవుతోన్న పాక్ వక్రబుద్ధి మారకపోగా భారత్ సైన్యంపై సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. గత కొద్ది రోజులుగా సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతూ ఉండగా భారత బలగాలు వాటిని తిప్పికొడుతున్నాయి. భారత్ నిర్ణయాలతో పాక్కు గట్టి షాకులు తగులుతున్నా పాక్ పాలకుల వైఖరిలో ఏ మాత్రం మార్పు లేకపోగా భారత్పై యుద్ధానికి సైతం తాము సిద్ధమంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. దేశంలోని ప్రజలకు కనీసం 3 పూటలా తిండి పెట్టలేకపోతున్న పాక్ పాలకులు భారత్పై కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది పాకిస్తాన్. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది. పాక్ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టి ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టేందుకు భారత్ తనకున్న ఏ ఒక్క ఆయుధాన్ని వదిలిపెట్టడం లేదు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం పాక్కు తీవ్రమైన నీటి కొరతను తెచ్చే ప్రమాదం ఉంది. పాక్ వ్యవసాయం 24% జీడిపిని 37.4% ఉపాధిని అందిస్తోంది. నీటి కొరత వల్ల వ్యవసాయానికి గండిపడ్డం ఖాయం. అంతేకాదు పాకిస్తాన్లోని స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్లో KSE 100 ఇండెక్స్ ఏకంగా 2% పతనమైంది. పెట్టుబడిదారుల భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాక్ తీసుకున్న మరో నిర్ణయం భారత విమానాలకు తమ గగన మార్గాన్ని మూసివేయడం. కానీ గత అనుభవాల్ని చూస్తే ఈ నిర్ణయంతో పాక్కే ఆర్థిక నష్టం పడుతోంది. 2019లో ఇదే విధంగా గగన మార్గాన్ని మూసేసినప్పుడు పాక్ సుమారు $100 మిలియన్ మేర నష్టపోయింది. ఇప్పుడు కూడా అంతకు మించి నష్టపోయే ప్రమాదం ఉంది. CIA, PIA వంటి సంస్థలు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఒక బోయింగ్ 737 విమానం పాక్ గగన మార్గాన్ని ఉపయోగించినటువంటి ప్రతిసారి సుమారు $580 ఓవర్ ఫ్లైట్ ఫీజు వసూలు చేయబడింది. గగన మార్గం మూసివేత వల్ల ప్రతిరోజు లక్షల డాలర్ల నష్టం జరుగుతోంది. అంతేకాకుండా పాక్ను దెబ్బకు దెబ్బతీసేందుకు పాక్ విమానాలకు భారత గగనతల మూసేసింది. దీంతో పాకిస్తాన్ విమానాలు ఇతర దేశాలకు వెళ్లేందుకు మరింత దూరం ప్రయాణించడంతో పాటు అధిక సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో పాక్ విమానాలకు ఇంధనం తీవ్ర భారంగా మారుతోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది పాక్ను గట్టి దెబ్బ కొట్టేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. పాకిస్తాన్ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం 2 ఫినాన్షియల్ స్ట్రైక్స్ కి ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో భాగంగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లోకి పాకిస్తాన్ను తీసుకొచ్చేలాగా ప్రయత్నించే అవకాశాలున్నాయి. మరోవైపు IMF నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ సాయంపై భారత్ ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలబడ్డ పాక్కు భారత్ గట్టి షాక్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పాక్కు అంతర్జాతీయంగా రుణాలు పుట్టకుండా చేయగలిగితే ఇక ఆ దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరు. దీంతో భారత్ సత్తా ఏంటనేది పాక్కు తెలిసొస్తుంది, బుద్ధొస్తుంది. మరోసారి భారత్పై విషం చిమ్మే సాహసం చేయకుండా పాక్కు బుద్ధి చెప్పినట్లవుతుంది. ఇప్పటికే ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ IMF రుణం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. పాక్లో ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులున్నాయి. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్తాన్ నిధులు దుర్వినియోగం చేస్తోంది అని ఆరోపిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటించినటువంటి $7 బిలియన్ సహాయ ప్యాకేజ్ పై భారత్ గనక వ్యతిరేకంగా ఓటేస్తే ఇక పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరమని చెప్పాలి. 3 ఏళ్ల కాలానికి ప్యాకేజీ కోసం గత ఏడాది జూలైలో IMF పాక్ మధ్య ఒప్పందం ఖరారైంది. ఈ ద్వంద్వ వ్యూహం ద్వారా పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లకు ఆర్థిక మార్గాల్ని మూసేయాలని, తద్వారా సరిహద్దు ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని భారత్ టార్గెట్ పెట్టుకుంది. పెహల్గాం దాడి లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు పాక్పై ఈ తరహా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడిని ఒక మార్గంగా భారత్ పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గడ్డు పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బియ్యం, కూరగాయలు, మాంసాహారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగినాయి. బియ్యం కిలో $340 చేరింది. చికెన్ ధర కిలోకి $800 చేరింది. ఇక భారత్ వాణిజ్యాన్ని నిలిపివేయడం వల్ల ఔషధాలు, పౌల్ట్రీ ఫీడ్, డ్రై ఫ్రూట్స్ లాంటి అనేక అవసరమైన ఉత్పత్తుల కొరత ఏర్పడనుంది. IMF ఇప్పటికే పాక్ వృద్ధి అంచనాను 2.6% తగ్గించింది. ప్రపంచ బ్యాంక్ కూడా
పాకిస్తాన్ వృద్ధి రేటును 2.7% తగ్గించినట్టు తెలిపింది. అంతేకాదు పాక్లో ఈ ఏడాది 10 మిలియన్ల మందికి పైగా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొనాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పెహల్గాం దాడికి భారత్ తీసుకునే కీలక నిర్ణయాల ప్రభావం పాక్పై తీవ్రంగా చూపిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి పాక్ను కేవలం రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసింది. భారత్ తీసుకున్న చర్యలు పాక్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ మద్దతు భారత్కు గట్టిగా లభిస్తూ ఉండడంతో పాక్ ఆర్థిక పరిస్థితి మరింతగా పతనం దిశగా వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.